అందరికీ నమస్కారం. షేకర్స్ ఇంగ్లీష్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇంగ్లీష్ కాంటెంట్కి సంబంధించిన సిలబస్లో డిక్షనరీ ఎంట్రీ అనేది వన్ ఆఫ్ ద టాపిక్స్ అండి. ఇన్ మై ఒపీనియన్ దిస్ ఈస్ ద ఈజియెస్ట్ టాపిక్ ఆఫ్ ఆల్. ఇట్స్ వెరీ సింపుల్. ఒకసారి మనం సిలబస్ చూద్దామండి. డిక్షనరీ స్కిల్స్, డిక్షనరీ ఎంట్రీ, ఎఫిషియన్సీ ఇన్ ద యూసేజ్ ఆఫ్ డిక్షనరీ. అంటే డిక్షనరీ యూసేజ్ సంబంధించి మన యొక్క ఎఫిషియన్సీని ఈ ఎగ్జామ్లో టెస్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, తప్పనిసరిగా ఈ డిక్షనరీ ఎంట్రీ మీద ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి. అయితే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో చూద్దాం, దేని మీద అడుగుతున్నారో చూద్దాం. దీంట్లో యాక్చువల్గా 5 సబ్ టాపిక్స్ ఉన్నాయండి. ఒకటి ఆల్ఫాబెటికల్ ఆర్డర్, సెకండ్ వన్ గైడ్ వర్డ్స్, థర్డ్ వన్ హెడ్ వర్డ్, అండ్ ద ఫోర్త్ వన్ ప్రొనౌన్సియేషన్, అండ్ ద లాస్ట్ వన్ అబ్రివియేషన్స్. ఈ 5 టాపిక్స్లో అయితే అబ్రివియేషన్స్ మీద కానీ, లేదంటే ప్రొనౌన్సియేషన్ మీద కానీ, లేదంటే ఫస్ట్ వన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మీద అడుగుతున్నారండి. ఎక్కువగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మీద, లేదంటే అబ్రివియేషన్స్ మీద అడుగుతున్నారు. అప్పుడప్పుడు ప్రొనౌన్సియేషన్ మీద అడుగుతున్నారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్, ఫస్ట్ వన్ చూడండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇది మీకు అందరికీ తెలిసిందే, దీని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరమే లేదు. ఎలాగో మనం చివరిలో గత ప్రశ్న పత్రాలలో ఈ టాపిక్ మీద ఇచ్చిన ప్రశ్నలు మనం ఎలాగో చూపిస్తాం, అది ఎలా అటెంప్ట్ చేయాలో అక్కడ మనం డిస్కస్ చేసుకుందామండి. ఇది మీ అందరికీ తెలిసింది కాబట్టి దీని గురించి నేను మాట్లాడినండి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, గైడ్ వర్డ్స్. గైడ్ వర్డ్స్ అపియర్ అట్ ద టాప్ ఆఫ్ ద డిక్షనరీ పేజెస్. దే షో ద ఫస్ట్ అండ్ లాస్ట్ వర్డ్స్ ఆన్ దట్ పేజ్. ఇలా చూడండి, ఇక్కడ 2 గైడ్ వర్డ్స్ ఇచ్చేయండి. డార్క్, డేట్. ఇవి ఎక్కడ కనిపిస్తాయి? డిక్షనరీ ఓపెన్ చేస్తే మనకి లెఫ్ట్ కార్నర్లో, రైట్ కార్నర్లో కనిపిస్తాయండి. దీన్ని మీకు ఎన్లార్జ్ చేసి చూపిస్తా. ఇక చూడండి, ఇక్కడ డార్క్ అని కనిపిస్తుంది, చూసారా? డార్క్ అని కనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడేమో డేట్ అని కనిపిస్తుంది కదా. ఈ రెండింటిని మనం ఏమంటాం? గైడ్ వర్డ్స్ అని అంటాం. అసలు ఏంటి, ఎందుకు ఇక్కడ ఉన్నాయంటే, ఈ ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో డార్క్, ఇది ఈ పేజ్లో ఈ వర్డ్తోనే బిగిన్ అవుతుందని అర్థం. అలాగే ఇక్కడ ఈ పేజ్లో ఇక్కడ ఉంది చూడండి, డేట్ అనేది. ఇది దీని అర్థం ఏంటంటే, ఈ పేజ్లో ఈ వర్డ్తోనే ఎండ్ అవుతుందని అర్థం. ఇక్కడ చూడండి, ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. డేట్ అనే వర్డ్తో ఈ పేజ్లో చాలా వర్డ్స్ ఉన్నాయి, బట్ డేట్తోనే ఇక్కడ ఇది ఎండ్ అవుతుంది అనమాట. ఇంకా కింద ఏం లేవండి, ఇదంతా కూడా దీని యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే. నెక్స్ట్ వన్ చూడండి, ఇది ఇక్కడ డార్క్తో బిగిన్ అవ్వాలి. ఇక్కడ బిగిన్ అయిందో లేదు చూద్దామండి. ఇక్కడ చూడండి, డార్క్తోనే బిగిన్ అయిందండి. ఇదంతా కూడా దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట. సో డార్క్తో బిగిన్ అయ్యి డేట్తో ఎండ్ అవుతుందని అర్థం అనమాట. అది గైడ్ వర్డ్స్ అంటే. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమేనండి. ఇక్కడ చూడండి, దీని మీద ఒక క్వశ్చన్ అడిగారు, చూడండి ఒకసారి. విచ్ వర్డ్ ఈజ్ ఫౌండ్ ఆన్ దిస్ పేజ్ అన్నారు. చూడండి, డేరింగ్, డార్లింగ్, డాటర్. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ డేరింగ్ అని చూడండి. యాక్చువల్గా ఇక్కడ మనకి డార్క్తో బిగిన్ అయ్యి డేట్తో ఎండ్ అయింది ఈ గైడ్ వర్డ్స్. అంటే ఈ పేజ్లో ఇక్కడ డార్క్తో బిగిన్ అవుతుంది, ఇక్కడ డేట్తో ఎండ్ అవుతుంది. ఈ మధ్యలో ఏ వర్డ్స్ ఉంటే మనకు ఒక ఐడియా ఉంటుంది, ఎందుకంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారంగా మనకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, డేరింగ్ అన్నారు, డిఏఆర్ బాగానే ఉంది. నెక్స్ట్ ఏం వచ్చింది మనకి? ఇక్కడ కే వచ్చింది, ఇక్కడ ఐ వచ్చింది. ఇక్కడ కేతోనే ఉంటుంది, కే తర్వాత ఉన్న లెటర్స్తో ఉంటుంది తప్ప కేకి ముందు ఉండే వర్డ్స్కి ఇంకా అవకాశం ఉండదు అనమాట. ఇక్కడ చూడండి, కే కంటే ముందు ఐ వస్తుంది కాబట్టి ఇక్కడ డేరింగ్ ఎట్టి పరిస్థితుల్లో దీని ముందు పేజ్లో ఉంటుంది డేరింగ్ అనే వర్డ్. నెక్స్ట్ వన్ చూడండి, డాటర్, డిఏయు ఉందండి. ఇక్కడ ఏముంది? ఇక్కడ డిఏటి ఉంది. సో టీ తర్వాత యూ వస్తుంది కాబట్టి ఇది లాస్ట్ వర్డ్ డేట్ కాబట్టి దీని తర్వాత పేజెస్లో, నెక్స్ట్ పేజీలో ఉంటుంది అన్నమాట డాటర్ అనేది. ఓకేనా. ఆ తర్వాత పేజెస్లో ఎక్కడో వస్తుంది డాటర్ అనేది, కానీ ఇక్కడ మాత్రం ఉండే అవకాశం లేదు ఈ 2 పేజెస్లో. ఓకేనా. బట్ డార్లింగ్ చూడండి, డిఆర్ ఓకే. ఎల్ అనేది టీకి ఆర్కి మధ్యలోనే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం అండి, ఇది ఉంటుంది. ఒకసారి చూద్దామండి. ఇది ఇలా చూడండి, ఇక్కడ ఏదైనా డార్క్ రూమ్, డార్క్ స్టార్, డార్లింగ్ ఇక్కడ ఉంది చూడండి, డార్లింగ్ అనేది. సో ఇలా అనమాట. సో గైడ్ వర్డ్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, హెడ్ వర్డ్ అండి. హెడ్ వర్డ్ అంటే ఏం లేదండి, ఇట్స్ ఎ మెయిన్ ఎంట్రీ వర్డ్ ఇన్ ఏ డిక్షనరీ, యూజువల్లీ ప్రింటెడ్ ఇన్ బోల్డ్ అండి. మనం ఒక ఏదైనా వర్డ్ గురించి మనం వెతికామనుకోండి, ఆ వర్డ్ దొరుకుతుంది కదా మనకి. ఆ దొరికిన వర్డ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందండి. ఇలాగా ఆ ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో అదే మెయిన్ వర్డ్ అండి, అదే బోల్డ్గా ఉంటుంది అనమాట. మిగతావన్నీ చూడండి ఎలా ఉన్నాయి, లెటర్స్ అని ఇవి డిఫరెంట్గా ఉన్నాయి, కానీ ఇది మాత్రం బోల్డ్గా ఉంది. దీన్నే మనం ఏమంటామంటే హెడ్ వర్డ్ అని అంటామన్నమాట. ఈ పక్కన ఏమున్నాయి? ఫొనెటిక్ స్క్రిప్ట్ ఉంది, ఇక్కడేమో పార్ట్ ఆఫ్ స్పీచ్ ఉంది, అలా అనమాట. ఇవన్నీ దీని ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. సో దాన్నే మనం హెడ్ వర్డ్ అంటారని, అంతకుమించి ఏం లేదండి. నెక్స్ట్ వన్ చూడండి, ప్రొనౌన్సియేషన్. ఇది ఒకటి అడుగుతున్నాండి ఎగ్జామ్స్లో. ఇట్ షోస్ హౌ ఏ వర్డ్ ఈజ్ ప్రొనౌన్స్డ్ యూజింగ్ ఫొనెటిక్ సింబల్స్. ఏం లేదండి, ఇలా ఇస్తాడు. ఇక్కడ ఏమున్నాయి మనకి? ఫొనెటిక్ సింబల్స్ ఉన్నాయన్నమాట. ఇవి ఏం చెప్తుంది? ఎలాగా ప్రొనౌన్సియేషన్ చేయాలో చెప్తుంది అనమాట. ఈ వర్డ్ ఎలాగ దీన్ని పలకాలో చెప్తుంది అనమాట. ఓకే.
దీన్నే మనం ఫోనెటిక్ స్క్రిప్ట్ అని కూడా అంటామని గుర్తుపెట్టుకోండి. ఏంటది? ఫోనెటిక్ స్క్రిప్ట్. అయితే ప్రొనౌన్సియేషన్ అంటాం, లేదంటే ఫోనెటిక్ స్క్రిప్ట్ అంటాం అని గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి స్కూల్ కూడా అంతే, ఇక్కడ ఇచ్చాడు మనకి ఫోనెటిక్ స్క్రిప్ట్, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, అబ్రివియేషన్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఎక్కువగా దేని మీద అడుగుతున్నాడని చెప్పాం, అయితే అబ్రివియేషన్స్ మీద, లేదనుకుంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మీద అడుగుతున్నాడు. ఒకసారి చూడండి అబ్రివియేషన్స్. నౌన్ అని అన్నాడు అనుకోండి, నౌన్ యొక్క అబ్రివియేషన్ ఎలా ఉంటుంది? స్మాల్ ఎన్ డాట్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రొనౌన్కి PRON డాట్. ఇవి కూడా స్మాల్ లెటర్స్ చూసుకోండి. వర్బ్ V డాట్, స్మాల్ v. అజెక్టివ్ ADJ డాట్. నెక్స్ట్ వన్ adverb ADV డాట్. ప్రపోజిషన్ PREP డాట్. కంజంక్షన్ CONJ డాట్. ఇంటర్జెక్షన్ INTERJ డాట్. డిటర్మినర్ DET డాట్. ఆక్సిలరీ వర్బ్, దీన్నే హెల్పింగ్ వర్బ్ అని కూడా ఉంటామండి. దీన్ని ఎలా ఇస్తాండి? AUX డాట్ V డాట్ అండి, రైట్. సింగులర్ SING డాట్. ప్లోరల్ PL డాట్. అన్కౌంటబుల్ నౌన్ వచ్చాడు. ఇంతవరకు మనం అన్ని స్మాల్ లెటర్స్ స్మాలే చూసామండి, అన్ని కూడా అబ్రివియేషన్స్. కానీ ఇక్కడ చూడండి క్యాపిటల్ లెటర్ వచ్చింది. ఇది జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ అన్కౌంటబుల్ నౌన్కి U క్యాపిటల్ వచ్చిన అన్కౌంటబుల్ నౌన్, అలా కాకుండా UNC డాట్ ఇచ్చినా కూడా అది అన్కౌంటబుల్ నౌన్ అండి. ఎలాగైనా అవ్వచ్చు, ఎలాగైనా అవ్వచ్చు, ఓకేనా. నెక్స్ట్ కౌంటబుల్ నౌన్ కూడా అంతే. క్యాపిటల్ C అయితే కౌంటబుల్ నౌన్ కింద మనం పరిగణించాలి, లేదంటే కౌంట్ డాట్ అని ఇచ్చినా కూడా కౌంటబుల్ నౌన్. నెక్స్ట్ కొంచెం ట్రాన్సిటివ్ వర్బ్ కూడా అంతే. TRANS డాట్ V డాట్ ఇచ్చిన, TR డాట్ ఇచ్చిన అది ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. అలాగే ఇంట్రాన్సిటివ్ వర్బ్ కూడా అంతేనండి. INTRANS డాట్ V డాట్ అలాగైనా అవ్వచ్చు, లేదంటే INTR డాట్ అని అవ్వచ్చు. ఏదైనా అది ఇంట్రాన్సిటివ్ వర్బ్గా మీరు పరిగణించాలి. నెక్స్ట్ కొంచెం ఎస్పెషల్ అని ఉంది, ESP డాట్ అని. ఇది చూడండి, ఈ డాట్ G డాట్, ఇది మనం అందరికి బాగా తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ అని అర్థం అనమాట. యాక్చువల్గా దిస్ వర్డ్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ అనమాట, ఎగ్జాంప్లిగ్రేషియా. అది లాటిన్ వర్డ్ ఏంటిది? ఎగ్జాంప్లిగ్రేషియా. సో ఫస్ట్ లెటర్ ఈ ఉంది, ఇక్కడ ఫస్ట్ లెటర్ G ఉంది. ఈ రెండు లెటర్స్ని తీసి ఇక్కడ పెట్టాడు అనమాట. అది ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ చూడండి, దట్ ఈజ్ I డాట్ E డాట్. ఇది కూడా ఈ లాటిన్ వర్డ్ నుంచి తీసుకొనబడిందండి. IDEST నుంచి తీసుకొనబడింది. ఇక్కడ చూడండి ఫస్ట్ లెటర్ I ఉంది, అలాగే ఇక్కడ ఫస్ట్ లెటర్ E ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఓకే, దీని అర్థం ఏంటి? దట్ ఈజ్, లేదంటే ఇన్ అదర్ వర్డ్స్ అని కూడా అంటాం మనం దీన్ని. నెక్స్ట్ వన్ చూడండి, కంపేర్. CF అండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. CP కదండి, CF అండి. ఎందుకంటే ఇది కూడా లాటిన్ వర్డ్ నుంచి తీసుకున్నారు, కన్ఫర్ అనే వర్డ్ నుంచి తీసుకున్నారు అనమాట. ఇందులో C, ఇందులో F తీసుకున్నారండి, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ఫిగరేటివ్ FAG డాట్. లిటరల్ LIT డాట్. యూజువల్లీ USU డాట్. బ్రిటిష్ ఇంగ్లీష్, ఇక్కడ మాత్రం కంగారు పడద్దండి, ఎగ్జామ్స్ కూడా అడిగాడు దీని మీద. B క్యాపిటల్ స్మాల్ ఆర్ క్యాపిటల్ E పెట్టాలండి, చూసుకోండి బ్రిటిష్ ఇంగ్లీష్లో. అలాగే అమెరికన్ ఇంగ్లీష్లో కూడా క్యాపిటల్ E స్మాల్ M క్యాపిటల్ E, క్యాపిటల్ A స్మాల్ M క్యాపిటల్ E. ఇది అమెరికన్ ఇంగ్లీష్. అలా కాకుండా ఎలా ఇచ్చానుకోండి, NAM అయితే నార్త్ అమెరికన్ ఇంగ్లీష్ అని గుర్తుపెట్టుకోండి. దీని ముందు ఇంకో క్యాపిటల్ అని చేరుతుంది అంతే, దీనికి ముందు ఒక క్యాపిటల్ అని చేరుతుంది. నెక్స్ట్ మనం చూడండి, ఓల్డ్ ఫ్యాషన్డ్ అని ఇవ్వచ్చు, లేదంటే ఓల్డ్ -FASH డాట్ అని ఇవ్వచ్చు. ఏది ఇచ్చినా కూడా దాని అర్థం ఏంటంటే నో లాంగర్ అని. సో వెరీ ఓల్డ్ యూసేజ్ అని చెప్పాలంటే ఎలా వస్తుంది? ఆర్కైక్, లేదంటే ARCH డాట్ అని అనవచ్చు. ఇది కానీ ఇది కానీ, ఓకేనా. నెక్స్ట్ చూడండి, డైలెక్ట్ DAIL డాట్. నెక్స్ట్ అబ్రివియేషన్కి అయితే ABBR డాట్. సంబడికి అయితే SB డాట్. సంథింగ్ అయితే STH డాట్. ఆపోజిట్ అయితే OPP డాట్. సినోనిమ్ అయితే SYN డాట్. యాంటోనిమ్ అయితే ANT డాట్, రైట్. అయితే ఇది మనకు తెలుసు, PRON డాట్ మనం ముందుగానే అనుకున్నాం ఏమని? ప్రొనౌన్ అని. కానీ కొన్ని సందర్భాల్లో అది ప్రొనౌన్సియేషన్ కింద మనం పరిగణించాల్సి ఉంటుంది అన్నమాట, PRON డాట్. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాంటెక్స్ట్, ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ETC డాట్ ఎట్సెటరా, ఓకే. ఇది ఎగ్జాంపుల్ ఇచ్చాడని చూడండి, ఇది PP డాట్ అనేది, ఇది పేజెస్ అండి, ప్లోరల్ ఫామ్. ఇది P డాట్ అయితే పేజ్, PP డాట్ అయితే పేజెస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, P.25 అని అర్థం ఏంటంటే పేజ్ 25 అని అర్థం అండి. అలా కాకుండా PP డాట్ 25-30 అంటే పేజెస్ 25 to 30 అని అర్థం అన్నమాట, ఓకే. ఇవండి అబ్రివియేషన్స్. ఇప్పుడు మనం ప్రీవియస్ టెట్ పేపర్స్ క్వశ్చన్స్ చూద్దామండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్, చూస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద గివెన్ వర్డ్స్ యాజ్ ద అపియర్ ఇన్ ద డిక్షనరీ. ఇక్కడ చూడండి, కన్ఫ్యూజ్ మీకు అందరికీ వచ్చిందే, ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం అంతే. కన్ఫ్రాంట్, కన్ఫర్మ్, కన్ఫర్మ్. ఇక్కడ చూడండి, C 4 Cతో ఉన్నాయి, ఓకే, గొడవ లేదు. నెక్స్ట్ వన్ O అయిపోయింది. నెక్స్ట్ వన్ N CON అన్నీ CON ఉన్నాయి. నెక్స్ట్ F CONF వరకు వచ్చేసింది. నెక్స్ట్ వన్ చూడండి, U O
ఎఫ్ తర్వాత ఎక్కడ సారీ యుఆర్ ఓఐ. యు అనేది లాస్ట్ అండి, ఇది లాస్ట్కి వెళ్ళిపోవాలి. ఏ ఇక్కడికి రావాలండి. చూడండి ఎఫ్ తర్వాత ఏంది, ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ ఎఫ్ తర్వాత ఓ ఉంది, ఇక్కడ ఎఫ్ తర్వాత ఐ ఉందండి. ఐఏ కదండి ముందు వస్తుంది, ఐ వస్తుంది, తర్వాత ఓ వస్తుంది, తర్వాత ఏమో ఆర్ వస్తుంది, తర్వాత ఏమో యూ వస్తుంది. ఐఓఆర్యు, ఐఓఆర్యు అంటే మనకి ఏం రావాలి, డిసిబిఏ అండి, డిసిబిఏ అనమాట. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ ద డిక్షనరీ. ఇది కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అడిగాడు, చూడండి ఒకసారి. చూడండి జీ 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 4 జీ ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఆర్ ఉందండి, ఇక్కడ ఎల్ ఉందండి, ఇక్కడే మారిపోయింది చూడండి. మళ్ళీ ఆర్ ఉంది, ఇక్కడేమో ఐ ఉందండి. సో విచ్ ఇస్ ద ఫస్ట్ వన్ వస్తుంది మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారంగా, ఐ రావాలండి, అంతే కదా. ఐఆర్ఎల్ఆర్ ఉన్నాయి, ఇక్కడ ఐ రావాలి. తర్వాత ఏమొస్తుంది, ఐజేకేఎల్ ఎల్ఐఎల్. ఓకేనా. ఫస్ట్ డి రావాలి, తర్వాత బి రావాలి. ఇక్కడ డీబీ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉంది డీబీ, ఇక్కడ ఈ రెండు అంటే ఈ రెండు కూడా ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఇక్కడ డీబీ వచ్చిన తర్వాత చూడండి ఇది అయిపోయింది, ఏది ఐ అయిపోయింది, తర్వాత ఏమో ఎల్ కూడా అయిపోయింది. ఇంకేమన్నా మనకి ఈ రెండే ఉన్నాయి, జిఆర్ఓ. ఇక్కడ యూ ఉంది, ఇక్కడ డబ్ల్యూ ఉంది. సో ఇది ముందు వస్తుంది అనమాట. సో డిబిఏసి అనమాట. రైట్. ఓకే. నెక్స్ట్ వన్ చూద్దామండి. జనరలీ ఇన్ ఏ డిక్షనరీ ద అబ్రివియేషన్ ఫర్ ఏ వర్బ్ ఈజ్, మేము ఇందాక చెప్పుకున్నాం వి డాట్. చూడండి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ వన్ చూడండి, ద అబ్రివియేషన్ ఏడీజే ఇన్ ఏ డిక్షనరీ ఎంట్రీ స్టాండ్స్ ఫర్. ఇది చాలా సింపుల్ కదా, అజెక్టివ్ ఏడీజే. దిస్ ఈజ్ ద రైట్ వన్. ఈ మూడు కూడా రాంగే. నెక్స్ట్ వన్ చూడండి, ద అబ్రివియేషన్ పిఎల్ డాట్ ఇన్ ఏ డిక్షనరీ ఎంట్రీ స్టాండ్స్ ఫర్. పిఎల్ డాట్ ప్లోరల్ అండి, ప్లస్ కాదు, ప్లాట్ కాదు, ప్లే కాదు, ఫ్లోరల్ ఫామ్ అండి. సింగులర్ అయితే ఎస్ఐఎన్జి. ఓకే, ఎస్ఐఎన్జి డాట్. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, ద కరెక్ట్ అబ్రివియేషన్ ఫర్ పేజెస్. ఇందాక మనం చెప్పుకున్నాం పేజెస్ అంటే పీపీ డాట్ అండి. పీ డాట్ అయితే పేజ్ అనమాట. ఇది కాదండి, ఈ రెండు కాదు. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, విచ్ డిక్షనరీ సింబల్ షోస్ బ్రిటిష్ ప్రొనౌన్సియేషన్. బ్రిటిష్ అంటే బీ క్యాపిటల్ స్మాల్ ఆర్ క్యాపిటల్ ఈ. ఎక్కడ ఉంది చూడండి, బీ క్యాపిటల్ స్మాల్ ఆర్ క్యాపిటల్ ఈ. సో ది సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ చూడండి, విచ్ ఆఫ్ దీస్ ఎంట్రీస్ ఈజ్ ఆల్ఫాబెటికల్లీ కరెక్ట్ ఇన్ ఏ డిక్షనరీ. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మళ్ళీ అడిగాడండి మనల్ని. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా పిఎస్వై పిహెచ్వై. ఇది కాదండి, ఒక ఆర్డర్ వెళ్ళిందండి, మళ్ళీ ఇక్కడ ఆర్డర్ తప్పింది ఇక్కడ. నెక్స్ట్ వన్ చూడండి, పిహెచ్వై. ఓకే, పిఎస్వై. ఇదేదో ఆర్డర్ బాగానే ఉంది. ఇక్కడ చూడండి పిహెచ్వై ఉంది, తర్వాత పిఎస్వై ఉంది, ఇవన్నీ పిఎస్వై ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, సి ఉంది, హెచ్ ఉంది, బాగానే ఉంది. ఇక్కడేమో ఐ ఉంది, హెచ్ తర్వాత ఇక్కడేమో ఓ ఉంది, బాగానే ఉంది. కానీ ఇక్కడేమో ఐ వచ్చిందండి మళ్ళీ. సో ఇది రాంగేనండి. నెక్స్ట్ చూడండి, పిహెచ్వై పిఎస్వై బాగానే ఉంది. ఆర్డర్ ఎక్కడికి బాగానే ఉంది. ఇక్కడ చూడండి పిఎస్వై అయితే సి వచ్చింది, ఇక్కడ సి వచ్చింది, ఇక్కడ సి వచ్చింది, ఇక్కడేమో హెచ్ వచ్చింది, ఇక్కడేమో హెచ్ వచ్చింది, ఇక్కడ హెచ్ వచ్చింది, బాగానే ఉంది. ఐ బాగుంది. నెక్స్ట్ ఐ, ఇది కూడా బాగానే ఉంది. తర్వాత ఏమో ఓ, ఇది కూడా బాగానే ఉంది, ఆర్డర్ బాగానే ఉంది. నెక్స్ట్ మనం చూడండి, ఐ తర్వాత ఏ వచ్చింది, ఇక్కడేమో సి వచ్చింది, ఇక్కడేమో ఓ తర్వాత ఎల్ వచ్చింది. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్ అండి. ఫోర్త్ వన్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. థర్డ్ వన్ రైట్ ఆప్షన్ అనుకున్నాం కదా, ఫోర్త్ వన్ ఒకసారి చెక్ చేసుకోండి. పిఎస్వై పిహెచ్వై. ఎట్టి పరిస్థితులు కానీ ఎస్ తర్వాత హెచ్ రాదు కదా, సో ఇది కాదండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, చూస్ ద ఆప్షన్ దట్ కరెక్ట్లీ ఐడెంటిఫైస్ ద ఆరిజిన్ ఆఫ్ ద వర్డ్ ఇండికేటెడ్ బై ద అబ్రివియేషన్ NAME యాజ్ ఇట్ అపియర్ ఇన్ ద డిక్షనరీ ఎంటర్ అన్నాడు. చూడండి ఇందాక అనుకో నార్త్ అమెరికన్ ఇంగ్లీష్ అండి, నార్త్ అమెరికన్ ఇంగ్లీష్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్ అండి. చూడండి, DET డాట్ ఇన్ ఏ స్టాండర్డ్ డిక్షనరీ DET డాట్ ఇండికేట్స్ డిటర్మినర్, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ఐడెంటిఫై ద వర్డ్ దట్ కమ్స్ లాస్ట్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. లాస్ట్లో వచ్చే వర్డ్ ఏంటి చూడండి, MAG ఉందండి, MAN, దీని తర్వాత ఇదే వస్తుంది. ఇది MANA అన్నాడు, MANS అండి, ఇది ముందు వస్తుంది, తర్వాత ఇది వస్తుంది. తర్వాత MAR అండి. సో MAN తర్వాత వచ్చేది MAR కాదు. సో ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆప్షన్ అండి. ఈ మూడు రాంగ్ అండి.
నెక్స్ట్ వన్ చూద్దామండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆర్డర్ యాజ్ పర్ డిక్షనరీ అరేంజ్మెంట్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఏపీపీ 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 ఎంత బాగానే ఉందండి. ఫోర్త్ వన్ ఎల్, ఫోర్త్ వన్ ఏ. ఎల్ తర్వాత ఏ రాదు కదండి, ఎట్టి పరిస్థితులు ఇది కాదు. సెకండ్ వన్ చూడండి, ఏపీపీ ఏఎల్, ఏపీపీ ఎల్ఏ. నెక్స్ట్ వన్ బాగానే ఉంది, ఏపీపీ ఆర్ఏ బాగానే ఉంది, ఏపీపీ ఆర్ఓ బాగానే ఉంది. సో ఇది బాగానే ఉందండి సెకండ్ వన్. దిస్ వన్ ఈజ్ ద రాంగ్. ఇక్కడ చూడండి, ఏపీపీ ఏఎల్, ఏపీపీ ఎల్ఏ, ఏపీపీ ఆర్ఏ, ఏపీపీ ఆర్ఓ. ఈ రెండు సేమ్ ఒకేలా ఇచ్చేసండి. రెండు ఒకే ఆప్షన్ ఇచ్చాడు, ఏం మారలేదు చూడండి. సో సెకండ్ వన్ రైటే, ఫోర్త్ వన్ రైటే. సో ఇదేంటి డిక్షనరీ ఎంట్రీ గురించి. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా దీని మీద 2 రకాల ప్రశ్నలు పడుతున్నాయి. అయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లేదంటే ఎబ్రివియేషన్స్ మీద. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. కంగారు పడితే మాత్రం అనవసరంగా మార్క్ పోతుంది, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు యోర్స్ షేగస్ ఇంగ్లీష్. బాయ్.